శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి కౌరవుల దగ్గర తెలియాలని చెప్పే విషయం ధారాళంగా చెప్పాలని దక్షిణామూర్తి శాస్త్రీయంగా చెప్పాలి, శాస్త్రం విఘ్నం లేకుండా చెప్పాలి విఘ్నేశ్వరుని, అలాగే సరళంగా చెప్పాలి శారదాదేవిని, ధారాళంగా చెప్పిన సౌదేవి రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఉపక్రమిస్తున్నాను, శరణిస్తున్నాను. మనం ఒక విధంగా ఆలోచిస్తే ఆలోచన వచ్చినట్టయితే మనం ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ 10 ఉపనిషత్తులకే శంకరాచార్యులు భాషను రాశారు. తక్కువ అనేక మంది అనేకం చేశారు, కానీ ప్రసిద్ధంగా శంకరాచార్యులు రాశారు. కానీ అనేకం ఉన్నట్టుగానే కైవల్యోపనిషత్తు మాత్రం అన్ని ఉపనిషత్తుల యొక్క సారమే అని ఈ చదివితే చతుర్దించినట్టు కూడా ఫలితం వస్తుంది అని పెద్దలు చెప్తుండ్రు. అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా ఉపనిషత్తు యొక్క సారమే చెప్తున్నారు, దీని మించి ఇంకోటి ఏమీ లేదు. దీని యొక్క వివరణే ఒక విధంగా వస్తే అన్ని ఉపనిషత్తుల యొక్క సారం ఉందని భావిస్తున్నాను. అన్ని ఉపనిషత్తులు చాలా ఉండొచ్చు, వేద సారం అంతా ఇందులో ఉండొచ్చు, కానీ ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే అన్ని ఉపనిషత్తు సారం ఇందులో కనిపిస్తుంది. ఇది ఒక్క చదివితే మొత్తం అన్ని ఉపనిషత్తులు చదివినట్టే అనిపిస్తుంది. దానివల్ల పరిశీలిస్తే మనం చెప్పచ్చు మన మనస్సు ఎలాంటిది అది మనం చెప్పుకుంటే ఆపిస్తాం. మనం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః అని చెప్పుకున్నాం. మృత్యు గురించి చెప్పుకున్నాం. ఒక మృత్యు అంటే భ్రాంతి ఏమీ కాదు అని, చావుపుతో శరీరానికి బట్టలు మార్చేయడం ఉపశమనే ప్రపంచోపశమ శాంతి మృత్యు అని మనం కల్పం 3 రకాలు 4 రకాలు. ఆఖరి మృత్యు దేవుడితో కలబట్టే శరీరం మృత్యు అని మనం చెప్పుకున్నాం, మార్కండేయ వాదం చెప్పుకుని. అలాగే రుద్రు గురించి అనేక విధాలుగా చెప్పుకున్నాం. ఆ రుద్రు గురించి ఇందులో వస్తుంది, ఇంకా రుద్రు గురించి చెప్దాం. ఇలా శివకోశం భావం కూడా ఇందులో ఉంటుంది. అయితే ఈ కైవల్యోపనిషత్తు యొక్క భావం ఆలోచించినట్టయితే నీలకంఠుని గురించి చెప్పుకుంటాం. ఎలాంటి శివుని ధ్యానించాలో చెప్తున్నప్పుడు ఉపనిషత్తు సారం ఆలోచిద్దాం. అది మనం చెప్పుకుంటున్నాం. ఈ మనస్సు ఎలాంటిది, ఒక విధమైనటువంటి పగల్మౌతో కూడినటువంటి మనస్సు. ఆ మనస్సుని మనం కంట్రోల్ చేయాలంటే మనం దాని గురించి చాలా ప్రయత్నం చేస్తాం. తినగా వేపచెట్టు తీయగా ఉన్నట్టుగా నేను మనసుని బాగా మతించగా ఏమొస్తుంది, మనస్సు ఎలాంటి దుర్జ చెప్పినట్టుగా విత్తజ్ఞానము పాదు నిత్యము భవావేశంబు రక్షాంబుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతముల్ మారాకుల్ అత్యంత దుర్వృత్తుల్ పువ్వులుండు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్ చిత్తాభిన్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర. అంటే మనస్సు అనేటువంటి పెరుగుతున్నటువంటి పంచభూతాలతో వచ్చినటువంటి ఎలాంటి చిత్తము, వేప చెట్టునకు విత్తనం ఎలాంటిదో పాది ఎలా పిలుస్తామో అలా జన్మతః ఏర్పడిన అహంకారంతో సకల లక్ష్యంలో నీరేటువంటి దర్పంతో ఆ చెట్టు యొక్క మొట్టమొదటి మనకు అన్ని అబద్ధాలు, మారాకులు అంటే చెడు వ్యాపారాలు మిక్కిలేని మన్మథామిరుప నామం నింపుతున్నటువంటి దోషములు వికారములే పళ్ళు అని చెప్తున్నాడు. అంటే మనస్సు అనే వేప చెట్టుకి దురాశ చెట్టు పాదు, ధనమే కాసు వల్ల చేస్తున్నాం, కూటు కోసమే కోటి విద్యలు, అందులోనే బతుకుతున్నామని కలియుగంలో. మనస్సు అనేటువంటి వేప చెట్టునకు ధనాశ అనే పాదు, అహంకారం నీరు, దర్పము దాని అంకురం, దుర్వ్యాపారులు మడి చిరుటాకులు, కామము మొదలైన దోషాలు పువ్వులు. ఇంత విచిత్రంగా రాసి ఎంత విచిత్రంగా ఉంది. ఈ మనస్సునే వేప చెట్టు ధనాశే ఎక్కువ చెట్టుట అసలు. దాని అహంకారమే నీరు. ఆ నీరు ఉంటే ఇంకా నీరు లేకపోతే మనిషి బతకలేం. నేనే అని అహంకారం వస్తుంది. దర్పంతో దాని అంకురమే మొలకెత్తడమే దర్పం పగలు. అలాగే దాని యొక్క చెడ్డ
ప్రవర్తనలే తినేటువంటి చిరుటాకులు కొమ్మలు అవి మారాకులు అవన్నీ కూడా చూడాలి. అందులోటువంటి ఆ చెట్టు కామ దోషాలు పువ్వులు అన్నమాట. కామాల దోషాలు సత్వరస్తము గుణాలు అవి ఏమి తీసుకుని సరే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం అంతా ఏం చూస్తుంది అన్నీ కూడా మనకి పువ్వులు ఎంత విచిత్రం ఇవన్నీ కూడా దోషాలు పువ్వులు అన్నమాట. ఇలా ఉన్నటువంటి అలాంటి మనస్సుని మనం నిగ్రహించుకొని మనం చెప్పినట్లయితే అవి ఎలా నిగ్రహించుకుండాలో మనకి ఉపనిషత్తు చెప్తోంది. మనం చెప్పిన దీనికి అనేక విధాలుగా అనేక విషయాలు చెప్పిన ఉదాహరణ చెప్తూ ఈ కవులు ఆ కవులు చెప్తూ అనేక శాస్త్రాలు అనేక ఉపనిషత్తులు అనేక క్రోడీకరించుకుంటూ అన్నీ మిళితం చేస్తూ చెప్పడమే దానికి ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే గొప్పతనం. అలా చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఒక్కసారి ఉపనిషత్తు చూసినట్లయితే ఉపనిషత్తు యొక్క సారం చూస్తే బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మానంగా అంటే రుద్రోపనిషత్తు అనుసరించినట్టు ఇంకా బ్రహ్మానంగా శివుడే అర్థం. ఒక్కసారి అధాస్వరాయణుడు భగవంతు దగ్గరికి వచ్చి ఇలా వచ్చి అడిగాడు, నాయన నాకు బ్రహ్మ విద్య చెప్పమని అడిగాడు. అంటే రహస్యమేటువంటి చెప్పమన్నాడు. అధాస్వరాయన భగవంతం పరమేశ్వరుని పరిసమేర్చి వాచి అడిగాడు, భగవంతుడా బ్రహ్మ విద్య ఏంటి, శ్రేష్టమైనటువంటి రహస్యమైనటువంటి విద్య చెప్పమని అని అచిరాత్ ఎవరితో అందరిగా అసలు అన్ని పాపాలు పోగొట్టి అన్నీ పోవాలి అలాంటి పరాత్పరుడైనటువంటి పురుషుడిని పొంది అడిగాడు విద్వాంసుడు అసురాయణుడు. అలా చూసి పితామహుడు శ్రద్ధాభక్తితోటి విను, శ్రద్ధ ఉండాలి, భక్తి శ్రద్ధాభక్తి వల్లే వస్తుంది, శ్రద్ధయా జ్ఞానం లభతే జ్ఞానం అని చెప్పినట్టుగానే అలా వస్తుంది. దానివల్ల దానికి నువ్వేం చేయాలి, పని కర్మను ఉండకూడదు. ప్రజ ధనం చేత కాదు, సంతానం కాదు, కర్మ చేత కాదు, ధనం వల్ల కాదు, త్యాగం చేతే వస్తుంది అమృతత్వ మనస్సు. అంటే మనస్సుని మనం దిట్టు చేసుకోవడంలో ఉంటుంది. ఆ చేసినట్లయితే మనకు అలా కుడితేనే ఒక మనస్సు అనేటువంటి రహస్యంలో దాగినటువంటి ఆ కాంతిని చైతన్య స్వరూపాన్ని ఎవరైతే ప్రకాశిస్తారో ఎవరైతే దాన్ని దర్శిస్తారో వాళ్ళు ఎతులు ప్రవేశిస్తున్నారు. అంటే ప్రవేశిస్తున్న దాని నిమగ్నం అవుతున్నారు. ఆ మూలంగా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వేదాంత విజ్ఞానంతో సన్యాస యోగంతో సత్వంతో ఉంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అలా ఉన్నారో చివరి కాలంలో వాళ్ళు పరామృతంతోనే అన్నీ విడిచిపెట్టారు. ఇప్పుడు జ్ఞానం పోతే ఇంకా అజ్ఞానం పోతే ఇంకేముంది, జ్ఞానం వస్తే అన్నీ తుర్యస్థానం వచ్చేస్తుంది ఇవన్నీ కూడా. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఉండాలంటే ఏం చేయాలి, మన మానసికంగా ఎంత విత్తబాధ చేసినప్పుడు కూడా శారీరకంగా కూడా మనం ఉండాలి. ఎలా ఉండాలి, అదే కరన్యాస అంగన్యాస అని మనం చెప్తూ ఉంటారు. అదే శివకోశ సారం అన్యకోశ సారం. ఏదైనా స్థిరంగా ఉండాలి, మనం స్థిరంగా కూర్చోవాలి. కుదురుంటేనే కదా ఏం వచ్చేది, కుదురుగా ఉంటేనే కుదురు ఉన్నప్పుడే మనకి కుదురు వచ్చి మనకు అన్నీ తెలుస్తాయి. లేకపోతే మనకి ఏమి తెలియవు, కుచితం అంతా పోతుంది, కుచితం పోతుంది మనకు వస్తుంది. అందువలన ఎవరైతే అలా ఉంటారో అన్ని ముందు సుఖాసనస్థం కూర్చోవాలి, తర్వాత శుభ్రంగా శుచి అవ్వాలి. శిరస్సు శరీరం అంతా కూడా ఎవరు ఏదైనా గురువు కూడా చెప్పేది, శివుని కూడా చెప్పేది గురువు కాబట్టి ఆ గురువే స్వరూపంలో వస్తాడు. కాబట్టి ఆ గురువుని యొక్క శరీరం సరిగ్గా కూర్చొని నమస్కరించినట్టయితే ఎక్కడ నమస్కరించాలి, మనసారా హృదయం అనే పుష్పాన్ని వికసింపజేసుకొని దాని యొక్క మధ్యతో సంతోషంగా కూర్చున్నట్లయితే అప్పుడు ఒక విధమైనటువంటి ఆలోచనారహితమైనటువంటి వ్యక్తం కానటువంటి గొప్ప రూపం మనకి నిర్గుణ రూపమైన ఒక శక్తి మనకు కనిపిస్తుంది. నిర్గుణ రూపం సగుణ రూపం ఏదైనా మనకంటే మన ఉపాసనా భావాన్ని బట్టి మనకు అది కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉమా సహాయంతో కూడిన శివుడు అక్కడ హాయిగా మనకు కనిపిస్తాడు, పరమేశ్వరుడు కనిపిస్తాడు. ఈరోజు 3 కళ్ళు కనవాడు కనిపిస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు, నీలకంఠుడు ప్రశాంతంగా ఉంటాడు, పంచవత్తులతో ఉంటాడు. ఇంకా అలా ఉంటున్నాడు అలాంటి వాడిని తెలుసుకొని భూతయ్యేటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి సమసృష్టి ప్రసన్న నేను బ్రహ్మదేవుడు అంటే శివుడు అన్నమాట. అలా చూసినట్లయితే ఆయన సబ్రహ్మ సశివసేంద్ర సోక్షర పరమస్వరాట్, ఆయనే బ్రహ్మదేవుడు, ఆయనే శివుడు, ఆయనే ఇంద్రుడు, ఆయనే అక్షస్వరూపుడు, పరమస్వరాడు, విరాట్ స్వరూపుడు, ప్రపంచ రచన చతురుడు, ధురంధరుడు, మహాదేవుడు, ఆయనే విష్ణువు, అంతా వ్యాపించిన వాడు, ఆయనే ప్రాణం, పంచభూతాలు పంచ జ్ఞానాన్ని కలిమని చెప్పుకున్నాం కదా. ఆయనే కాలం, ఆయన మూడోకనే అగ్ని, కాలమే అగ్ని, అది వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. ఆయనే చంద్రమస్సు, చంద్రుడు అంటువాడు. ఇందా చంద్రుడు చెప్పుకున్నాం. మళ్ళీ సోక్ష బ్రహ్మసేంద్ర సోక్ష చంద్రమస్సు, చంద్రుడితో కూడినవాడు సచంద్రమ. ఇంకా అతను సర్వం చూసినట్లయితే
ఆ సనాతనమైనటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థాన రూపంలో ఉన్నటువంటి ఎప్పుడో సనాతనాచారంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఉన్నటువంటి వాడి రూపం మనకి కనిపిస్తుంది. అప్పుడు ముత్యుత్వం కూడా మనకు ఆంధ్రత్వం కనిపిస్తుంది. అలా అన్ని సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాన్ని కూడా మనస్సుని నిలుకొని ఆత్మను చూసినట్లయితే సర్వభూతాన్ని చేస్తున్నాం అంటే పంచేంద్రియ తన్మాత్రలు, పంచభూతాలు, పంచప్రపంచాన్ని చూసినట్లయితే అక్కడ పరబ్రహ్మం ఏంటంటే ఇంకో హేతువు లేక అనిపిస్తుంది. ఎలా చూడాలా ఆయన్ని? ఆత్మానమరణిం గుత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ పాసన్ దహతి పండిత. అక్కడ ఏం చెప్పాడు ఉపనిషత్తులోనూ? ధనుస్సునే బాణం తీసుకుని జ్ఞానంతో మన కొట్టమన్నారు. గురువే శివుని కొట్టమన్నారు. అంటే భక్తి అనే జ్ఞానంతో ఆయన కొడితే, భక్తితో జ్ఞానంతో కొడితే శివుడు మనకు ప్రసన్న అవుతాడని. ఇక్కడే ఏం చెప్తున్నాడు ఆయన? ఆత్మనే కారణంగా చేసుకొని దాన్ని మధిస్తే, కవ్వంతో మధించినట్లయితే అక్కడ జ్ఞానం వచ్చి జ్ఞానం వధిస్తే మన పాపంగా నశిస్తుంది. ఎప్పుడైతే మన పంచాక్షరి మంత్రం గురించి మనం అలా శివుని అలా తపాలోచన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనలో మాయ, శంభు మాయ మనకి కట్టబడ్డ కలియుగ ధర్మం అందరి ఎందు మాయ కప్పేస్తుంది. ఎప్పుడైతే ఆ మాయ సమాయ పరిమోహితాత్మ శరీరమాస్తాయ కలు సర్వం, మొత్తం శరీరం అంతా కూడా నిలబడిపోయింది మాయ. ఆ మాయ అంతా పోతుంది. ఎలాంటి మాయది? స్తన్నపానాలు విచిత్ర భవహి అని చెప్పుకుందాం. తర్వాత ఇప్పుడు అలా నుండి మాయని మనం చెప్పుకుంటే ఇప్పుడు క్లాస్ చూద్దాం. మనం కవుల గురించి చెప్పుకుంటున్నాం. ఆ కవులు మళ్ళీ తర్వాత భాగం చెప్పుకుని కొంచెం చెప్పుకుంటా నీలకంఠ ఉమాసాహి గురించి చెప్పుకుంటే మళ్ళీ ముందుకెళ్దాం. ఇప్పుడు నిన్న మనం ఎక్కడ చెప్పి ఆపేసామన్నా రాయలే గురించి రాయల గురించి చెప్పుకున్నాము. ఆయన చెప్పారు కదా కవులందరూ సాక్షాత్కరించారు. ఆ కవుల వల్లే కవులు విరూపాక్ష స్వాముల కన్నీ మళ్ళీ చెప్పట్ల ఆ పద్యాలని. విరూపాక్ష స్వాముల్లాగా కవులు ఉన్నారు. ఆ కవులు కనిపించలే అక్కడ. కవులు ఎవరు కనపడాలి. విరూపాక్ష స్వామి ఎలా ఉన్నారు? స్నేహితుడు రుద్రులా అందరూ కూడా శివుళ్ళనే కనిపించేస్తారు. అలా కనిపించే ఆయన చెప్తున్నారు అనమాట. అందరూ ఈయన కపూర్ నీరాన్ని ఇచ్చారు కాబట్టి కృష్ణదేవ గురించి చెప్పుకుంటున్నాం. కృష్ణదేవర కవిత్వం గురించి నేను చెప్పుకుంటున్నా. ఏమని చెప్పుకుంటున్నా? కృష్ణదేవ మా మధ్యలో ఆపేసాం. నిఖండుపదాలను ప్రేగించడం వల్ల వ్యాకరణం వాళ్ళకే తెలిసేది. అయితే మత్స్యధ్వజుడు పొందిన పరిపత్వం వర్ణిస్తూ ఎంతో బాగా శైలి కూడా అమృతం వల్ల ప్రాసాద మాధుర్య గుణాలు కూడా పద్యంలో కనిపిస్తున్నాయి. చూద్దాం. ఎక్కడి రాజ్య వైభవములు, ఎక్కడి భోగములు, ఏటి సంభ్రమంబు, అక్కట బుద్భుత ప్రతిమయైన శరీరము నమ్మి మోక్షపు చిక్కి గణింపకుంటి యుగ సంధులను నిల్బియు కాలు చేతి బల్ త్రొక్కుల నమ్మన్ ప్రభుతుల్ అమ్మను ప్రభుతుల్ తుదరూపడ రూపు అరకుండని చిరే అమ్మను ప్రభుతులు అంటే మను నుంచి వచ్చిన మహారాజులందరూ మనులు కూడా వాళ్ళ అక్కంటూ వచ్చారు. వాళ్ళకి పొగడానికి చేయాలని చెప్పి ఎంత బాగా రాశాడు ఆయన. చూడండి. మా అమృతమాలిద ఈ శైలి కూడా అమృతమాలిద ప్రాసాద మాధుర్య గుణాలు ఈ శైలి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సమస్త భాషా పటిమ ఉన్న అమృతమాల్యలో దండగా ఉంటుంది. ఈల దండ తొలగించుట ఊలుపాలు వెంబడి ఒడిబిల్లు కొన్ని వేమూల పదాలు ఇంట్లో ఏనుములు అని కొన్ని దేశ పదాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. గుమ్మడికాయంత ముత్యము ఇవన్నీ ఆ కాలంలో వాడే భాష. ఇంకా ఇలా ఆయన అన్ని భాషలు అన్ని వాడు మనం ఒక్కడేగా కర్ణాటక కాబట్టి ద్రవిడ భాష అందరూ ఉంది కాబట్టి ద్రావిడ భాషా పదాలు కూడా తగిన ప్రయోగించాడు. ఆ సమీపంలో పొయ్యి అనటానికి అంతిక తలాంతిక అంటారు. వీణని వ్యజనాత్మక ప్రతి అంటారు. వీవని అలాగా అక్కడక్కడ గృహ సమార్జనము, జలాహరణము, శృంగార పరిణింకామాసం అనే విధంగా ఆకలన గ్రహించే శైలి కనిపిస్తుంది. ఈ విధంగా అమృతమాలిద కృష్ణదేవరాయల సర్వతోముఖ పాండిత్యానికి, వైష్ణవ మతానికి, తత్వానికి కూడా, జ్ఞానభక్తి వైరాగ్యానికి కూడా, వర్ణ వైభవానికి కూడా, భావన బలానికి, రాజనీతిజ్ఞతకి, ప్రౌఢి శైలి విన్యాసానికి కూడా అర్థంలా మనకి ప్రబంధాల్లో, తెలుగు ప్రబంధాల్లో మనకి ప్రత్యేకత సాధించింది. ఇప్పుడు అలసాని పెద్దల గురించి కొంచెం చెప్పుకుందాం. చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను.
మార్కండేయ పురాణం నందు ఈ నిర్వచనం గురువుగా చాలా ఇష్టం అలసాని పెద్దన్న అంటే. ఆయన భోజనం చాలాసార్లు పెద్దన్న భోజనాన్ని పాల్గొన్నారు. పెద్దన్న గారు గురుజెట్లాగా కొన్ని వేశారు ఆయన. ఎక్కడ భోజనం వెళ్ళేవారు, పిలిచేవారు. అలా మార్కండేయ పురాణంలో ఉన్న ఈ సావిత్రి మన జన్మ వృత్తాంతము సమగ్రంగా పూర్తిగా ఉంది. ఆ పురాణాల్లో మారణ ఆంతరీకరించారు తెలుగులోకి. 5 సంవత్సరాలు రాస్తే రెండు పట్టుల ఔచితీ పోషణకై చిరుమార్పులు కావించి పెద్దనామాత్యుడు ఈ ప్రబంధ రాజమును తుదముట్ట మార్కండేయ పురాణం త్రోవనే చేశాడు. మారణ కవిత్వము 180 పద్యాల్లో ముగిసిన కథ. అయితే ఇతని కవనమున ఏకంగా 800 పద్యాలు వచ్చి పెరిగింది. ఈ మౌచేతుల అలసాని వాని అల్లిక జిగిబిగి అను పలుకులు కూడా ప్రతి పదమునకు సాధ్యపడుతోంది. పెద్దనామార్చుని ఈ ప్రబంధము చాలా కాలము పరిశ్రమ చేసి తన సర్వతోముఖ పాండిత్యమును చతుర్విధ కవితా విలాసము వెలయించి నిర్భరమైన శైలిని ఆహా అని అనేటట్టుగా సోహళించాడు. అక్కడక్కడ అందరుగులు ఎందునూ ముడిపెట్టలేదు. అక్కడక్కడ కూడా ఈ గ్రంథము నేర్పును కూడా వైచిత్రమునకు పిక్కటిల్లుని పద్యము కానీ గద్యము కానీ కనబడదు. ఎక్కడ పట్టినా ఎక్కడ కవిస్తున్న లోక జ్ఞానమును, భాషా వైదిష్ట్యమును, కల్పన చాతుర్యమును విరిస్తోని ప్రకాశిస్తోంది. పెద్దనారిన పద్యాలు ముద్దులుగుతోని చక్కగా స్పష్టంగా కనిపిస్తాయి. ఏడ్చి కూర్చుంటే తీర్చిదిద్దినట్లుగా చికిలి వేసినటువంటి నుని మెరుగులు పెట్టినట్లు ప్రకాశిస్తాయి. కనుకనే ఎక్కడా కూడా నొక్కులు పోయి కనిపింపవు. మరియు సంస్థానం చాలా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క కవిత కూర్చడం వల్ల ఇతనికి కవనమునకు సంస్థ ప్రౌఢిమ తెలుగు ముడికారములు చక్కగా ప్రకాశిస్తూ మిస్మిసలు చేస్తూ చక్కగా అందంగా శోభలతో ప్రకాశిస్తుంది. కనుక ఈయన ఆశ్వాసాలు చూస్తే తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కల్పనా చాతుర్యం కూడా అని చాలా ఉదాహరణలు ఇచ్చారు. ఇంకా పెద్ద అదేంటో మనం చూద్దాం. ఈ శ్లోకం నాకు పెద్దన కూచిలో పొడుగు చూసి ఒక్కొక్క కూడా 20 గంటె సుతారం ఉన్నట్లు ఆహ్వానించాను. దీన్ని శ్రీనాథుడు హరివంశం కూడా ఈయన తీసి కనిపిస్తోంది. ఉడిగి మడంగి మై మనచి ఉన్నరు కలలోన చేరే నెక్కడి మగవాడుకో అనుచున్ కందక మేల్కొనచో అతండి ఇప్పుడు మగడంచున్ కోరుటైన్ పొందుగా చెప్పితి ముళ్ళు పుచ్చుకొన కొర్రన అడలచిన చందమయ్యే కమలాలన ఈ విహారము ఈ విరహ అనలంబునన్ అని హరివంశంలో సొమ్ము రాస్తే ఉడతపనం 10 రాశాడు. కాశీఖండంలో పద్యాన్ని కూడా ఆయన చాలా అనువదించాడు. ఇలా మనం ఆడినట్లయితే అసలు మనం గురువుని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన కవిత్వం చెప్పుకోవట్లేదు. నేను పెద్దనామాచ్యుడు కొంచెం పైపైన చెప్తున్నాను అంతే. పెద్దనామాచ్యుడు తెల్లమరి వీరభద్రుని శాకుంతలమునగా వేదవర్ణం చూసుకొని తిన్నగా తీసుకునేది అనేకమైన అడుగులు ఎక్కువ చక్కగా కనుక తాను ఇందులో మారణ మార్కండేయ పురాణమును పట్టి ఈ గ్రంథము చాలా ప్రసిద్ధమైంది. అందరి రచన కూడా ఈ గ్రంథము రచనలను కూడా ఆయన రచన చూస్తే కొన్ని ఇందుకు కనిపిస్తున్నాయి. 1-2 చక్కని పద్యములు పొందిన పద్యము కలిగి కాక గడుసుపోకలను ఇవి నిధికారము నిందిపట్టును బాబు కవిసారభోని కవితా విలాసమును బహువారములు తరచి చదివి కనుక ఈ ప్రౌఢకవనంలో అత్యంత ఆదరము చూడాలి అని వేటు జబర్దస్తిగా చెప్పినారు. ఇంకా చెప్పుకొని పెద్దనాయుడు తన ఆదరాశ్రమునకు ఉద్యోతకము కావాలని ఆ రచన చమత్కారములను మోచేతుల మందు కూడా అనేక చోట్ల ఇచ్చాడు. మిన్నులు పడ్డ చోటు కొలుము పాములు వెన్నతో పెట్టినది కడుపార కన్నతల్లి హుటాహుటిను చిన్న విసి పిదుకన్
బండికందిన ఛాయ మొదలగు మేలైన తెలుగు పదములకు పెక్కులు శ్రీనాథుని కవనం నుండి మౌచేతుల మీద కొన్ని చూశాడు. అందువలన పై గ్రంథములో పద్యములు పరిమితముగా పెద్దనాని పద్యములతో పోల్చి కూడున్నది. అందునే మాట్లాడుకున్న పోలుగు కొన్ని వలవు. మచ్చుకు ఒక పద్యం. పై గ్రంథములైన పద్యములను పరిమితముగా పెద్దనాని పద్యములను చూద్దాం. అని మహాపాహుడు శేషపద్యం. ఆచమన మనచ్చి నీతుండు శుచియునై నిలిచి గార్హపత్యాగ్నితనం తన మరి భావించి అందనమనరించి ఇట్లను అనిలముత్రని ఎంద ఆవని అగ్ని ఎందు దక్షిణాగ్నిన్ ప్రభవించిన కిల దేవతలను తృప్తిని వలన సిద్ధించును సకల లోకములను ఆశ్రయింప నీవు నిత్య సత్యమూర్తిని ప్రసానమైనుడు కుంగకుండ ఇప్పుడయింటి కరును వాడా యాగమోదిత కర్మ జాత వైష్ణుడనైతివేని అయితినేని అని మార్కండేయ పురాణంలో తప్ప రాశాయన. ఎలా రాసేటైనా ఆ ముని ఎలాగైతే ప్రబలుని యొక్క ప్రేమతోటి అనురాగంతో వరుధిని వెంటపడిందో అతడు ఆవిడని తిరస్కరించి ఆవిడ బాగా చదువుకుంది. ఆవిడ మాటలు కూడా తిరస్కరించి మళ్ళీ అగ్ని తిరగలుసుకొని అగ్నిదేవుడిని దక్షిణార్ఘ్యం పిలుచుకొని అందరినీ కూడా ఏం చేశాట ఆ ముని మహాభావుడు ఆసనం చేసుకొని శుచి అయి నిలిచి గార్హపత్యాగ్ని తన మనసును భావించి ఈ విధంగా నేను తప్పు చేస్తాను, నాకు రాబోనే అగ్ని దక్షిణాగ్ని చేశాట. చేయగానే వెంటనే అనుగ్రహించి వాడు తనని నెమ్మదిగా తన ఇంటికి చేర్చాట. ఎవరు ఎప్పుడు నిజంగానే నేను నిజంగా నిష్ఠాగరిష్ఠుడినైతే నేను సాయంత్రం ఒక ఇనుడు అంటే సూర్యుడు అస్తమించకుండా నేను ఇంటికి వెళ్ళేవాడిని. నిజంగా నైష్ఠికుడిని అయితే ఆయన గొప్పవాడిని అయితే అని ఆయన శబదం పట్టాడు. అలా అన్నట్టుగానే ఆ శబదాన్ని తగ్గట్టుగానే ఆవుని అగ్ని చేసిన గార్హపత్య అగ్ని ఆవుని వాడి యొక్క అనుగ్రహం వల్ల ఆయన కింటికి వెళ్ళిపోయాడు. ఇది అసలు దీని కథ ఏంటో ఒకసారి అందరూ చెప్తున్నారు. ఇందులోనే అన్ని కథలు ఉన్నాయి. స్వాగత్య మనుషులు చెప్తున్నారు. అక్కడక్కడ 2 వాక్యాలు చెప్పుకొని వెళ్ళిపోదాం. ఎప్పుడైతే అతిథి పూజ చేసిందో ఆవిడ పరమానందుడు చక్కగా ఉండేది వాడు ఆ లేపన శుద్ధిగా ఆ లేపంతో వెళ్ళిపోయాడు. అందరూ తెలిసిన కదే. అందువలన అది చెప్పకుండా ఆ తర్వాత కదా మనం ఏమిటి అని గంట పడింది ప్రభువుని. నేను పెరిదారికి ఎందుకు వచ్చావు అన్నాడు. పూజ టైం అయిపోయింది అన్నాడు. విసుక్కున్నాడు. ఆ వ్రతం కంటే పరోపకారం ఘనం కదా అని వాదించింది. అలా వాదించుకున్నాం. కానీ అప్పుడు ఏం చేస్తుంది దీని ఇంకో గంధర్వుడు ఈవినే ప్రేమతో బడుగుతుంది ప్రేమతోటి కాస్త ఎప్పుడు దీన్ని వశం చేసుకుందా అని ఉన్నాడనమాట. ఆహా ఎంత గంధర్వం అని ఆలోచించాడు. అలా అనగానే నన్ను ఎందుకు ప్రాకులాడతావు, దేహశోషణం నీకు ముఖ్యమా అని ప్రార్థన వినిపించుకోలేదు అని అతను వెళ్ళిపోయాడు. అని కసురుకొని వెళ్ళిపోగానే ఇంకేమీ మాట్లాడక అని పాపం చాలాసేపు అలాగా బాధపడుతూ ఉండిపోయాడు. ఎక్కడైతే బ్రహ్మదేవ నువ్వు ఎక్కడ ఉంటావో, ఎక్కడ లగ్నం ఏకగ్రమే ఉంటున్నావు, ఇంద్రియములు ఎక్కడ లగ్నం మరలకుండా ఉంటాయో అదే పరబ్రహ్మం ఆనందబ్రహ్మ అని ప్రాణాన్ని తెలియదా నీకు అని ఆమెను వదిలించుకొని ఇతడు దీని ప్రత్యుత్తరం చెప్పలేదు, స్వాధీనంలో అని గర్వించాడు. కానీ అతడు అందుకు వడబడలేదు. అతడు వరుధిని చూసి ఇంకా సమానం చెప్తున్నాడు. కామశాస్త్రోపాధ్యాయంలో మాట్లాడుతున్నావు, అది మంచి కాదు, త్రయీ ధర్మాలు ముఖ్యములు అని చెప్తూ అక్కడ ధర్మశాస్త్రం బాగా చెప్పాడు. నేను అక్కడక్కడ లాగేస్తున్నాను. సాయంకాలం నువ్వు హవ్యములు దేవు పుత్రుడవ్వాలి, అగ్నిదేవుడు అని గ్రహించి సౌఖ్యం చేయాలి. అందులో నాకు ఆరుణులు కావాలి, దర్భలు అగ్నిదేవుడు తీసుకొచ్చి అది వచ్చి అనుకోకుండా ఇలా వచ్చి ఇందులో ఇరుక్కుపోయాను, నాకు ఇలాంటి విషయాలు అగ్గి చెప్పకన్నాడు. అదే వరుగుతుంది కూడా ఏమి చెప్పలా, ఏడుస్తూ కూర్చుంది. ఇంకా ఎట్లా పడుతుంది దేనయే వారి వెంట పడినప్పుడు కూడా ఆయన నెమ్మదిగా బయటకు వచ్చి వారిని చూసి ఆవిడని ప్రయత్నం చేసుకొని ఆ ఏడుస్తున్నప్పుడు అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంతర్ధానం అయిపోతాడు. ఇదే దండం పెట్టి కొంత వేళ చూసి ఏడుస్తుంది. ఇదే సమయంలో ప్రౌఢ ఆ మాటలు వినిపించుకోకుండా ఆవిడ భయపడి అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆ ఒంటిగంటువంటి జబ్బా చూసుకొని కడుక్కొని గార్హపత్యాగ్ని వాడిని పొగడి తన గృహంలోకి వెళ్ళిపోయాడు. ప్రభుడికి కాఠిన్యంగా ఆమె బాధపడుతుంటే ఆ చెలికత్తలు ఆమెని
తీసుకొచ్చి అయినప్పుడు కూడా తీసుకొని ఓడించారు. తగ్గలే బాధ విచారంతో పొంగిపోయింది. ఇలా స్థితి సకులు ఆమెను తీసుకుని పోతుంటే ఆ మనసు తట్టుకోలేక బాధపడుతుంటే అదృష్టంలో ప్రవరుని వధువుని రూపంలో గంధర్వుడు కాసు కూర్చున్నాడు. అప్పుడు సకులతో మాట్లాడి ప్రవరుని మాటల రూపం ధరించి దేవతాది పూలు కోస్తున్నాడు. ఆమె నిజంగా ఇతడే అనుకుని భ్రమ చెంది వారిని వెంటపడింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఎంత గొప్ప, ఎక్కడ అరుణాస్పదం, ఎక్కడ తానే ప్రవరులా ప్రవర్తించి ఎక్కడ అరుణాస్పదం, ఎక్కడి నీకు వచ్చాను, ఎలా వెళ్తాను, ఏం చేస్తాను, నా తల్లిదండ్రులు అందరూ ముసలి ఆయన ఎదురు చూస్తాను, నేను కనుగొని చూశాను అంటూ మాయవేం మాట్లాడుతూ ఈ ఇంద్రభవనంలో ఏదని చెప్తూ ఆయన ఓరడిస్తూ దృష్టి నాకు ఎందుకు ఇలా దొరికావు అని ఆవిడ చెప్తూ ఉంటే వినలేదు. వ్రతం కంటే పరోపకారం ఘనం కదా అని ఒక్క సంగతి విను. మాకు ఒక నియమం ఉంది, సంభవ సమయంలో మనం వండరులు చూసుకోకూడదు, కన్నులు మూసుకోవాలి అని మా దేశ సదాచారం అని ఆయన ఓరడించి ప్రవర్తింది. అందులోకి ఇష్టమైతే చెప్పండి సరే అని చెప్పి ఆవిడ ఒప్పుకుంది. ఇలా ఉండగానే ఒక తొలితో మగని చూసుకోలేదు. ఈ విధంగా ఆది నిష్ఠురం మంచిది అనుకుంది, అంత్య నిష్ఠురం కానీ ఆది నిష్ఠురం మంచిది అనుకుంది. వ్రతం చేయడమే ఫలితం దక్కదు కదా నిన్ను సంప్రదింపజేసి పోతా అని చెప్పి అంగీకారంతో ఇద్దరు కూడా అయ్యో నేను ఎంత భ్రష్టుని అయిపోతున్నాను, నీ కొరకు నేను వ్రతభ్రష్టుని అవుతున్నాను, నా జీవితం నీ పాదంలోకి అతుకుపోతున్నాను, ఇది సరిగా సుఖింపలేను, అయ్యో లేకుండా తప్ప ఆచరింపలేను, ఉభభ్రష్టము అంగీకరింపదాను అయ్యో అని బాధపడ్డాడు అని ఊరుకున్నాడు. ఇలా ఉండగా పరుగుతున్న ఉదయంలో ఈ అనుకూలమైన వస్తుంటే ఒక్క మారు విధి నుంచి బిక్కి కొంటాడు మాట్లాడక గదితో నీవు చెప్పినా నేను వింటాను. నీ విధంగా చిరుగతిలో కొంతపడి మేలాడి ఆ మణిమండితాలయంలో చేర్చి వెళ్ళిపోయారు. వారు చాలా కాలం సుఖంగా ఉన్న తర్వాత వారికి గర్భవతయింది. ఇక్కడ నాకు తెలిసిపోయింది, ఇక నేను కొండకూడదు, నేను ఇక ఎలాగా నా కోరిక నాన్నకు నిలవైంది, నేను వినియోగం తాజా చచ్చిపోతే శ్రీహత్య బాధ కూడా నాకు వస్తుంది, ఎందుకు వచ్చి గొడవ అని కాముగా అతను ఏం చేశాడు, ఆ ముందుకు వెళ్ళిపోయేసా కాముగా తలచి ఒప్పించి ఎలాగ ప్రేమగా ఒప్పించాలని శపిస్తుందో ఏంటో అని భయంతో నాకు అది ఒకనాడు కూర్చుని చెప్పాడు. నాకు ఆ బ్రాహ్మణ శుద్ధయోగితుంటే పాదలపం అరిగిపోయింది, తీర్థయాత్రకు వచ్చాను, నాకు కాంతించింది, మళ్ళీ నాకు ఎలాగో అర్థం కావట్లేదు, నా సంసార స్థితిగతులను కూడా తెలుస్తున్నాయి, ఏమని చెప్పమంటావు, నా సాన్నిధ్యాన్ని వల్ల పడిన నా సంసారం నాశనం అయిపోయింది, నా తిరగటం వల్ల అయ్యయ్యో నా తండ్రులు మంచం పట్టి నాయందే ప్రాణం నింటున్నారు, ఇంకా నా ఇల్లా సంగతి చెప్పనేక్కర్లేదు, శిష్యులు చల్లాచలేపారు, పనుములన్నీ కూడా బీట్లు అయిపోయి ఇది విన్నటువంటి నా మనస్సును ఎట్లా ఉంటుంది ఆలోచించి నువ్వు ఒక మారిపోయి అందరినీ ఓడించి సంసారం చక్క తీసుకుని మరలా వస్తా అని చెప్పి నాకు అనుగ్రహమని బతిమాలాడు అని పలికాడు. అది వినంగానే వరుగుతుంది కళ్ళు వీళ్ళ భాషను చూసి అయ్యో అని కౌలించి